హాయ్! ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి. వేరే వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది. నేను చేంజ్ అవ్వాలని అనుకోలేదు. నా సిచ్యువేషన్ నన్ను చేంజ్ అయ్యేలా చేసింది. మనకు క్లారిటీ అనేది ఉంటే లైఫ్ కామ్గా మూవ్ అవుతుంది. బయట మనం ఎంత నార్మల్గా ఉన్నా సరే లోపల మాత్రం ఫియర్, సెల్ఫ్ డౌట్, కన్ఫ్యూజన్ అనేవి అలాగే ఉంటాయి. చాలామంది ఉమెన్ ఇలాగే ఉంటారు. సో మైండ్లో చాలా థాట్స్, హార్ట్లో ఫియర్. సో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది క్లారిటీ అనేది ఉండదు. స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటారు, కానీ డైలీ డెసిషన్లో సెల్ఫ్ డౌట్ మాత్రం అలాగే ఉంటుంది. నేను వాళ్ళకి మోటివేషన్తో పాటు క్లారిటీ అనేది క్రియేట్ చేస్తాను. క్లారిటీ వచ్చినప్పుడు ఫియర్ తగ్గుతుంది. ఫియర్ తగ్గితే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. నేను ఉమెన్కి చాలా సింపుల్ వేలో గైడెన్స్ ఇస్తాను. థాట్స్ని షార్ప్ చేయడం, ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేయడం, ఒక క్లియర్ డైరెక్షన్ సెట్ చేయడం అనేది నేర్పిస్తాను. సో వాళ్ళు కన్ఫ్యూజ్ లేకుండా మూవ్ అవుతారు. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ గురించి ఎవరు ఎక్కడ ఎప్పుడు అడిగినా మిమ్మల్ని స్ట్రాంగ్, క్లియర్, కన్ఫ్యూజ్ అని డిస్క్రైబ్ చేయాలా? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.